And there is a phrase occurring in my mind, నా మనసుకు ఒక మాట పదే పదే వస్తుంది. and that is అదేంటంటే God bearing witness. దేవుడు సాక్ష్యమిచ్చుట. Whatever you may think about yourself, if God does not bear witness to you, you have failed. నీ గురించి నువ్వేమనుకున్నప్పటికీ దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు విఫలమైనట్లే. For all of us, that is the thing. మనందరికీ అదే ముఖ్యమైంది. I may think I'm doing a wonderful job, నేను బాగానే ఉన్నానని నేను అనుకోవచ్చు. and I may think I'm wholehearted. నేను పూర్ణ హృదయుడినని నేను అనుకోవచ్చు. But ask yourself, if God is bearing witness to your life, కానీ మీ జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో లేదో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. and to your service, మీ పరిచర్యను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో లేదో చూసుకోండి. we must never devalue ourselves because we are young. మనము యవనస్తులము కాబట్టి మనలను మనం ఎప్పుడూ చిన్న చూపు చూసుకోకూడదు. Paul told Timothy, don't let anyone despise your youth. నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము అని పౌలు తిమోతితో చెప్పాడు. In the Old Testament, when God called Jeremiah, పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు it says in Jeremiah chapter 1, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, the word of the Lord, verse 4, came to me saying, before I formed you in the womb, I knew you. Before you were born, I consecrated you and appointed you a prophet to the nations. And he said, Lord, I don't know how to speak because I am a youth. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. How old was he? Maybe 17, 18 years old? అతని వయసు ఎంత? బహుశా 17-18 ఏళ్లు కావచ్చు. Does God speak to people who are 17, 18 years old? 17-18 సంవత్సరాల వయసు గల వారితో దేవుడు మాట్లాడతాడా? And tell them, hey, I've got a ministry for you. నువ్వు నా కొరకు చేయవలసిన పరిచర్య ఉంది అని వారితో చెప్తాడా? And I planned that ministry when you were in your mother's womb. నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పరిచర్యను నీ కొరకు యోచించాను. Take your life seriously. నీ జీవితాన్ని తీవ్రంగా తీసుకో. It's quite likely that God is saying that to some of you sitting here. ఇక్కడ కూర్చున్న మీలో కొందరితో దేవుడు ఆ మాటను చెప్తూ ఉండొచ్చు. And then we can say, oh Lord, I don't even know how to speak. I'm a youth. ప్రభువా, నేను యవనస్తుణ్ణి, నాకు మాట్లాడటం కూడా రాదు అని మనం చెప్పొచ్చు. That may be exactly how you feel. మీరు ఖచ్చితంగా అలాగే భావించొచ్చు. So I felt as a young man when I felt God was calling me. I said, Lord, I don't know how to speak. దేవుడు నన్ను పిలుస్తున్నాడని నేను భావించినప్పుడు యవనస్తుడిగా నేను కూడా అలాగే భావించాను. నాకు మాట్లాడటం రాదు ప్రభువా అని నేను చెప్పాను. I've never in my life stood before the public, even in school. I never took part in public speaking or any such thing. నేను ఎప్పుడూ ప్రజల ముందు మాట్లాడలేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ప్రజల ముందు మాట్లాడలేదు. But it's got nothing to do with these such abilities. కానీ అటువంటి సామర్థ్యాలతో నిమిత్తం లేదు. Those are all natural abilities that people have. అవి ప్రజలకు సహజంగా ఉండే సామర్థ్యాలు. God must bear witness to you. దేవుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. And I want to encourage all of you young people to యవనస్తులైన మీ అందరినీ నేనేం ప్రోత్సహించాలనుకుంటున్నానంటే, be sensitive to hear what God is saying to you, brothers and sisters. సహోదరులు సహోదరీలు కూడా దేవుడు మీతో ఏం చెప్తున్నాడో వినడానికి సున్నితమైన మనసు కలిగి ఉండండి. I want to turn to another example. మరొక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. In Ezekiel in chapter 14. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. You know, these examples in scripture are people to whom God bore witness. లేఖనాల్లో ఉన్న ఈ ఉదాహరణలు దేవుడు సాక్ష్యమిచ్చిన ప్రజలు. Ezekiel 14. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం. The Lord says in verse 13, 13వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, if a country sins against me by committing unfaithfulness, and I stretch out my hand against it, cut it off from it, man and beast, even if these 3 men
Noah, Daniel, and Job were living there, they will be able to only save themselves. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. And they will not, verse 16, be able to deliver even their sons and daughters. 16వ వచనము, వాళ్ళు కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. Sometimes the blessing of God upon a man brings blessing to his sons and daughters too. కొన్నిసార్లు ఒక వ్యక్తిపై దేవుని దీవెన తన కుమారులకు కుమార్తెలకు కూడా దీవెన తెచ్చును. Like when God brought Lot out of Sodom and Gomorrah, he brought his son, his wife and daughters too. దేవుడు లోతును సొదొమ గొమొర్రా నుండి బయటికి తెచ్చినప్పుడు అతని భార్యను అతని కుమార్తెలను కూడా బయటికి తెచ్చాడు. But sometimes God says no. కానీ కొన్నిసార్లు దేవుడు అలా చేయడు. It's only that man that's going to be delivered. ఆ వ్యక్తి మాత్రమే రక్షింపబడతాడు. And I'm not going to do anything for his son or daughter. అతని కుమారుని విషయంలో లేక కుమార్తె విషయంలో ఆయన ఏమీ చేయడు. Because they are not wholehearted like him. ఎందుకంటే వాళ్ళు అతని వలె పూర్ణ హృదయులు కాదు. And here it was in such a situation, it was so bad that ఇక్కడ అటువంటి పరిస్థితి, ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే the Lord said, even if these three men, Noah, Daniel and Job were there, they would deliver themselves by their own righteousness. ప్రభు ఏం చెప్పాడంటే నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. Here was God bearing witness, saying these three people are righteous. ఈ ముగ్గురు వ్యక్తులు నీతిమంతులని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. Now we know that God bore witness about Job even to the devil. యోబును గురించి దేవుడు అపవాది కూడా సాక్ష్యం ఇచ్చాడని మనకు తెలుసు. He lived long ago, long before Ezekiel. అతడు ఎంతో కాలం ముందు జీవించాడు. యెహెజ్కేలుకు ఎంతో కాలం ముందు. Ezekiel lived around in the 570 BC or something like that. యెహెజ్కేలు క్రీస్తు పూర్వం 570 సంవత్సరంలో జీవించాడు. And Job lived probably more than 2000 BC. యోబు బహుశా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల ముందే జీవించాడు. Noah was another very righteous man to whom God bore witness. He also lived in 2000 BC. నోవా దేవుడు సాక్ష్యం ఇచ్చిన మరొక నీతిమంతుడు. అతడు కూడా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు జీవించాడు. God pointed to Noah and Job and said, there are two righteous men who lived way, Ezekiel 1500 years before you. I can think of two righteous men. దేవుడు యోబు గురించి, నోవహు గురించి యెహెజ్కేలుతో ఏం చెప్పాడంటే నీకు 1500 సంవత్సరాల ముందు జీవించిన వీరిద్దరూ బహు నీతిమంతులు. And then this is the most amazing thing. ఆ తర్వాత ఇది చాలా అద్భుతమైన విషయం. But Ezekiel, in your lifetime, there is a 17-year-old young man in Babylon, right where you are. His name is Daniel. కానీ యెహెజ్కేలు నీ జీవిత కాలంలోనే ఒక 17 ఏళ్ల యవనస్తుడున్నాడు. అతడు నువ్వున్న బబులోనులోనే ఉన్నాడు. అతని పేరు దానియేలు. He is also a righteous man in the same category as those two people. అతడు కూడా నీతిమంతుడే. అతడు వాళ్ళిద్దరి వంటి నీతిమంతుడే. That's amazing. అది అద్భుతమైన విషయం. Didn't God fear that Daniel's head would be puffed up when he heard that prophecy? ఆ ప్రవచన విన్నప్పుడు దానియేలు ఉబ్బిపోతాడని దేవుడు అనుకోలేదా? Oh, I'm also a righteous man like Noah and Daniel. అబ్బో, నేను కూడా యోబు, నోవా వంటి నీతిమంతుణ్ణే. What fantastic confidence God had in Daniel, young 17-18-year-old man. 17-18 ఏళ్ల వయసు గల దానియేలు పైన దేవునికి ఎంత గొప్ప విశ్వాసం ఉంది. That even if Ezekiel the prophet gets up and puts him in the same category as Noah and Job, Daniel will remain the same humble young man he was. ప్రవక్త అయిన యెహెజ్కేలు లేచి దానియేలు యోబు, నోవా వంటి నీతిమంతుడే అని చెప్పినా కూడా అతడదే దీనుడైన యవనస్తుడిగా ఉంటాడు. I hope God will have that confidence in you people. మీ యందు కూడా దేవుడు అటువంటి నమ్మకాన్నే కలిగి ఉంటాడని నేను ఆశిస్తున్నాను. Can he? ఆయన కలిగి ఉండగలడా? Would you be able to bear that? మీరు దాన్ని భరించగలరా?
Would you be able to bear a prophet getting up and putting you in the same category as two righteous men who lived 2,000 years ago? And say, God says you are in that same category. ఒక ప్రవక్త నిలబడి నువ్వు 2000 సంవత్సరాల క్రితమే జీవించిన నీతిమంతుల వంటి నీతిమంతుడు అని చెప్తే నువ్వు దాన్ని భరించగలవా? And you fall on your face and you say, Lord, what am I? I don't have anything that I did not receive. నువ్వు నీ ముఖాన్ని దుమ్ములో పెట్టుకుని, ప్రభువా నేనెవర్ని, నాకున్న వాటిలో నేను దేన్ని పొందలేదు అని చెప్పగలవా? We can't bear it. మనం దాన్ని భరించలేము. We get puffed up so easily, so quickly. మనం చాలా సులువుగా, చాలా త్వరగా ఉబ్బిపోతాము. I believe this is the biggest failure among young people. యవనస్తుల మధ్య ఇదే పెద్ద వైఫల్యమని నేను నమ్ముతాను. And I want to say to you young people, be careful. యవనస్తులైన మీతో ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి. Here is an exemplary man in the Old Testament. ఇక్కడ పాత నిబంధనలో ఒక మాదిరికరమైన వ్యక్తి ఉన్నాడు. He was younger than Ezekiel. అతడు యెహెజ్కేలు కంటే చిన్నవాడు. Ezekiel was about 30 years old when he started the ministry. Daniel was at least 10 years younger to him. యెహెజ్కేలు పరిచర్య మొదలుపెట్టినప్పుడు 30 ఏళ్ల వయసు గలవాడు. దానియేలు అతని కంటే కనీసం 10 సంవత్సరాలు చిన్నవాడు. Ezekiel is prophesying about a fellow 10 years younger to him who is hardly 20 years old and says God considers him a righteous man. యెహెజ్కేలు ప్రవచిస్తూ తనకంటే కనీసం 10 సంవత్సరాల చిన్నవాడి గురించి, కనీసం 20 ఏళ్లైనా లేని వ్యక్తి గురించి దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచుతున్నాడని చెప్పాడు. I wish we had young brothers and sisters like that in our midst. మన మధ్య అటువంటి యవ్వన సహోదరులు సహోదరీలు ఉంటే ఎంత బాగుండు. Whom Almighty God could see something in them. సర్వశక్తిమంతుడైన దేవుడు వారిలో ఏదో చూచి, That God could say, see, with God there is no partiality. చూడండి దేవునిలో పక్షపాతం లేదు. He picked up Jeremiah from that whole crowd of thousands of people in Israel. He picked up this young 17-year-old Jeremiah and said, you. ఆయన ఇర్మియాను ఎంచుకున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వేల మందిలో ఆయన 17 ఏళ్ల యవనస్తుడైన ఇర్మియాను ఎంచుకొని నువ్వే అన్నాడు. I've chosen you. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. Why can't God do that today? దేవుడు దాన్ని ఈ రోజు ఎందుకు చేయలేడు? He did that with Joseph. ఆయన యోసేపుతో అలా చేశాడు. Way back, 17 years old, God gave him visions of the future. You know what's going to happen. అతడు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి, జరగబోయే వాటిని గురించి దర్శనాలు ఇచ్చాడు. And those visions were fulfilled. ఆ దర్శనాలు నెరవేరాయి. These are examples. ఇవి కొన్ని ఉదాహరణలు. Dear young people, of people whom God picked up. ప్రియమైన యవనస్తులారా, ఇవి దేవుడు ఎంచుకున్న వారి యొక్క ఉదాహరణలు. The eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose hearts are completely his. ఆయన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. That's what it says in 2 Chronicles 16 verse 9. రెండో దినవృత్తాంతములు 16:9లో ఆ మాటే చెప్పబడింది. You know, God is looking for those whose hearts are completely his. తమ హృదయాలను పూర్తిగా దేవునికి సమర్పించిన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. Who have given up every other ambition. తమకున్న ఇతర ఆశయాలన్నిటినీ వదులుకున్న వారి కొరకు. When we are young, we have ambitions. మనము యవనస్తులుగా ఉన్నప్పుడు మనకు ఆశయాలుంటాయి. Nothing wrong in that. దానిలో తప్పేమీ లేదు. But when Christ lays a hold of our life, we must shift our ambitions to something that is got more eternal value. కానీ క్రీస్తు మన జీవితాలను పట్టుకున్నప్పుడు మనము ఆ ఆశయాలను నిత్యత్వపు విలువల గలవాటిగా మార్చుకోవాలి. You have ambitions as a young man, that's right. యవనస్తులుగా మీకు కూడా ఆశయాలున్నాయి, అది మంచిదే. Don't you young teenage girls and girls in your 20s have ambitions? యవ్వన స్త్రీలైన మీకు ఆశయాలు లేవా? You have hopes of getting married to a good man, a wholehearted brother. ఒక మంచి వ్యక్తిని, ఒక పూర్ణ హృదయుడైన సహోదరుని పెళ్లి చేసుకోవాలని ఆశయాలున్నాయి. You young men, you have hopes and ambitions in your life to get a good job, to set up a home. Good. యవ్వన పురుషులైన మీకు మంచి ఉద్యోగం సంపాదించాలని, ఒక ఇంటిని కట్టుకోవాలని ఆశయాలున్నాయి, మంచిదే. But I hope those ambitions will be directed towards the kingdom of God. కానీ ఆ ఆశయాలను దేవుని రాజ్యం వైపుకు మళ్లిస్తారని నేను ఆశిస్తున్నాను. And say, Lord, whatever else I do or don't do, I want my life to count for you on earth. ప్రభువా, నేను ఏం చేసినా చేయకపోయినా భూమి మీద నా జీవితం నీకు ప్రయోజనకరంగా ఉండాలి. Like the lives of
Joseph, Daniel, etc. counted. యోసేపు దానియేలు యొక్క జీవితాలు ప్రయోజనకరంగా ఉన్న విధంగానే Do you know that all of Egypt, and not only Egypt, the whole known world in those days was saved by one young man, Joseph. ఐగుప్తు దేశమంతా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఒక్క యవ్వనస్తుడి చేత రక్షింపబడినవని మీకు తెలుసా? యోసేపు. We don't know how many millions would have been destroyed by the famine in Egypt. ఐగుప్తుకు వచ్చిన కరువు వల్ల ఎన్ని లక్షల మంది నశించిపోయేవారో మనకు తెలియదు. If it were not for the wisdom that God gave to one young man who said to Pharaoh, దేవుడు ఒక యవ్వనస్తుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతడు ఫరోతో ఏం చెప్పాడంటే, God has shown me that there are going to be 7 years of plenty. 7 ఏళ్ల సమృద్ధి ఉంటుందని దేవుడు నాకు చూపించాడు. And then there will be 7 years of famine. ఆ తరువాత 7 ఏళ్ల కరువు ఉంటుంది. Pharaoh didn't know that. Pharaoh got a dream, but he didn't have a clue what the dream meant. ఫరోకు ఆ విషయం తెలీదు. ఫరోకు ఒక కల వచ్చింది, కానీ ఆ కల అర్థమేంటో ఫరోకు ఏమాత్రం తెలీదు. Pharaoh was much older than Joseph. ఫరో యోసేపు కంటే చాలా పెద్దవాడు. But Joseph explained that dream. కానీ యోసేపు ఆ కల యొక్క తాత్పర్యం చెప్పాడు. And he said, this plenty that you see now is not going to last forever. ఇప్పుడు నువ్వు చూసే సమృద్ధి చిరకాలం ఉండదు అని చెప్పాడు. It's only for 7 years. అది 7 ఏళ్లు మాత్రమే ఉంటుంది. You see, most of us, when we get into a time of plenty, whether good salary or comfortable life, we think this will last forever now. మనలో అనేక మంది సమృద్ధి ఉన్న సమయంలోకి రాగానే అది మంచి జీతం కావచ్చు, సుఖమయమైన జీవితం కావచ్చు, మనం ఏమనుకుంటామంటే చిరకాలం ఇలాగే ఉంటుంది అనుకుంటాము. A man like Joseph knew it is not going to last forever. It's for a period. అది కొంతకాలం మట్టుకే, అది చిరకాలం ఉండదు అని యోసేపు వంటి ఒక వ్యక్తికి తెలుస్తుంది. And during that period, he said, don't just spend everything. ఆ సమృద్ధి కాలంలో అంతటినీ ఖర్చు పెట్టవద్దు అని అతడు చెప్పాడు. Store up, store up, store up. పొదుపు చేయండి, పొదుపు చేయండి, పొదుపు చేయండి. Eat a little that is necessary and store up for the future because a time of famine is coming. అవసరమైనంత తినండి, కానీ పొదుపు చేయండి, ఎందుకంటే కరువు కాలం వస్తుంది. Now, if Joseph were not there, యోసేపు గనుక అక్కడ లేకపోయి ఉంటే those Egyptians would have just eaten and wasted their plenty. ఆ ఐగుప్తీయులు తిని వారికున్న సమృద్ధిని వృధా చేసేవారు. And the result would have been ఫలితం ఏమై ఉండేదంటే that when the famine came, there would have been nothing. కరువు వచ్చినప్పుడు తినడానికి ఏముండేది కాదు. And not only Egypt would have suffered, all the nations around Egypt would have suffered too. ఐగుప్తు మాత్రమే కాకుండా ఐగుప్తు చుట్టూ ఉన్న దేశాలు కూడా శ్రమపడి ఉండేవి. But because there was one young man who was in touch with God, కానీ దేవునితో సంబంధం ఉన్న ఒక్క యవ్వనస్తుడు ఉన్నాడు కాబట్టి he saved Egypt and he saved the nations around Egypt. అతడు ఐగుప్తును, ఐగుప్తు చుట్టూ ఉన్న దేశాలను రక్షించాడు. You must be a young man like that, a young woman like that, నువ్వు అటువంటి యవ్వన స్త్రీగా, యవ్వన పురుషుడిగా ఉండాలి. who can fulfill a purpose in your lifetime. నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చగలిగే వ్యక్తిగా ఉండాలి. In sisters too, in సహోదరులు కూడా. there was this young lady called Deborah who God laid hold of in the book of Judges. న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా అనే యవ్వన స్త్రీని దేవుడు పట్టుకున్నాడు. Because there was no other man he could find. ఎందుకంటే ఆయనకు ఏ పురుషుడు కనపడలేదు. Trained her one day to be a judge in Israel. ఒకరోజు ఇజ్రాయెల్ దేశంలో న్యాయాధిపతిగా ఉండటానికి తర్ఫీదిచ్చాడు. So God looks for such people. కాబట్టి దేవుడు అటువంటి వారి కొరకు చూస్తున్నాడు. We read in the story of Daniel దానియేలు గూర్చిన కథలో మనం ఏం చదువుతామంటే how he was another young man that we read off here, that God could bear witness to him. మనం ఇక్కడ చదివిన విధంగా అతడు మరొక యవ్వనస్తుడు. దేవుడు అతని గూర్చి సాక్ష్యం ఇవ్వగలిగాడు. And what was the reason? కారణం ఏంటి? It says about Enoch in Hebrews 11. హెబ్రీ 11లో హనోకు గురించి ఏం చెప్పబడిందంటే It's a beautiful phrase. అదొక చక్కటి మాట. That God bore witness to him. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడని. Hebrews 11 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. By faith Enoch was taken up so that he would not see death. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. And he was not found because God took him up. దేవుడు అతన్ని కొనిపోయెను గనుక
అతడు కనబడలేదు. But before he was taken up, he got a witness from God that his life was pleasing to God. కాని అతడు కొనిపోబడక ముందు అతని జీవితం దేవునికి ఇష్టమైనదని అతడు దేవుని నుండి సాక్ష్యం పొందాడు. God watched Enoch's life for 300 years. దేవుడు హనోకు జీవితాన్ని 300 సంవత్సరాల పాటు గమనించాడు. In those days, people lived up to 360. Enoch lived up to 365. హనోకు 365 సంవత్సరాలు జీవించాడు. ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువ కాలం జీవించేవారు. He started walking with God when he was about 60. అతడు 60 ఏళ్ల వయసు నుండి దేవునితో నడవటం ప్రారంభించాడు. So, if you make that down to the proportion people live today, ఈ రోజుల్లో ప్రజలు జీవించే కాల వ్యవధిని బట్టి చూస్తే it's after 1/6 of his life was over, he started walking with God. తన జీవితంలో 6వ భాగము అయిపోయిన తర్వాత మాత్రమే అతడు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. So if you're going to live to 100 years, that means you start walking with God when you're 16. అంటే మీరు 100 ఏళ్లు జీవిస్తే మీరు 16 ఏళ్ల వయసప్పుడు దేవునితో నడవటం ప్రారంభిస్తారన్నమాట. Something like that. If you want to translate Enoch's lifetime to our lifetime. అంటే మీరు హనోకు జీవిత కాలాన్ని మన జీవిత కాలంతో పోల్చి చూస్తే ఆ విధంగా చెప్పొచ్చు. We got to look at Enoch like a man who for 16 years just did whatever he liked. 16 ఏళ్ల పాటు తనకిష్టం వచ్చినట్లు జీవించిన ఒక వ్యక్తిగా మనం హనోకుని చూడాలి. And then one day he had an encounter with God as a young man. ఒక రోజు ఒక యవనస్తుడిగా అతడు దేవునితో తలపడ్డాడు. Those days somebody who was 65 was a very young man. ఆ రోజుల్లో 65 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చాలా యవనస్తుడు. People lived up to 900. ప్రజలు 900 సంవత్సరాల వరకు జీవించేవారు. And here was this young man who played the fool for many years. అనేక సంవత్సరాలుగా ఈ యవనస్తుడు తనకిష్టం వచ్చినట్లు చేసుకున్నాడు. And then he had an encounter with God. ఆ తర్వాత దేవుణ్ణి కలుసుకున్నాడు. And from that day, consistently till the end of his life, he decided to walk with God. ఆ రోజు నుండి స్థిరముగా తన జీవితాంతం వరకు అతడు దేవునితో నడవాలని నిశ్చయించుకున్నాడు. And he was the only man who walked with God. దేవునితో నడిచిన వ్యక్తి అతడొక్కడే. If you want to know, and he had a testimony అతడు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. that his life pleased God as a young man. యవనస్తుడిగా తన జీవితం దేవుణ్ణి సంతోషపెట్టిందని. And if you want to know what type of world Enoch lived in, హనోకు ఎటువంటి లోకంలో జీవించాడో మీరు తెలుసుకోవాలనుకుంటే just turn to the book of Jude. యూదా రాసిన పత్రిక చూడండి. And you see there అక్కడ మీరేం చూస్తారంటే that Enoch prophesied. హనోకు ప్రవచించాడని మీరు చూస్తారు. He was a prophet in his generation. Verse 14. అతని తరములో అతడు ఒక ప్రవక్త. 14వ వచనం. Enoch prophesied about the hypocrites in his time. తన కాలంలో ఉన్న వేషధారుల గురించి హనోకు ప్రవచించాడు. It is about these men that Enoch prophesied. Which men? ఇటువంటి వారి గురించి హనోకు ప్రవచించాడు. ఎటువంటి వారు? These people who are, verse 12, hidden reefs. 12వ వచనం. దొంగ మెట్టలుగా ఉన్నవారు, only care for themselves. తమ్మును తాము నిర్భయముగా పోషించుకునేవారు, Clouds without water. నిర్జల మేఘములైన వారు, Hypocrites doubly dead. వేషధారులు 2 మార్లు చచ్చిన వారు, Trees without fruit. ఫలాలు లేని చెట్లుగా ఉన్నవారు, Wandering stars, etc. మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలుగా ఉన్నవారు. And what did Enoch prophesy about such people living in his time? తన కాలంలో జీవిస్తున్న అట్టి వారి గురించి హనోకు ఏమని ప్రవచించాడు? The Lord is coming. ప్రభువు వస్తున్నాడు. He spoke about the second coming of Christ before the first coming took place. క్రీస్తు యొక్క మొదటి రాకడ ముందే అతడు క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి మాట్లాడాడు. And he said the Lord is coming with thousands of his holy ones. ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వస్తున్నాడు. And he's going to execute judgment on all you ungodly people for all the ungodly things you've done. భక్తిహీనులైన పాపులు చేసిన వాటన్నిటిని బట్టి వారికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. For all the ungodly way in which you have lived. మీ భక్తిహీనమైన జీవిత విధానానికి తీర్పు తీర్చడానికి. And for all the ungodly things you have spoken. మీరు మాట్లాడిన ప్రతి భక్తిహీనమైన మాటకు తీర్పు తీర్చడానికి. For your words, your deeds. మీ మాటలకు, మీ చేతలకు. God is going to judge you, all you grumblers and those who find fault and live after your lusts. దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. సణిగేవారిని, నిందించేవారిని, దురాశపడేవారిని. That's the type of people Enoch lived around, just like today. ఈ రోజులాగానే అప్పుడు కూడా హనోకు అటువంటి వారి మధ్య జీవించాడు. And here was this young man Enoch who walked with God in his life. తన జీవితంలో దేవునితో నడిచిన ఒక యవనస్తుడైన హనోకు ఉన్నాడు. God bore witness to him. దేవుడు అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. Just like God bore witness to Daniel
దేవుడు దానియేలు గురించి సాక్ష్యమిచ్చినట్లే there is a righteous man. ఇక్కడ ఒక నీతిమంతుడున్నాడు. And if you look at Daniel chapter 1, book of Daniel chapter 1, దానియేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు చూస్తే you see one of the reasons why God bore witness to him, and that is something that all of you can take heed to. దేవుడు అతన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఒక కారణాన్ని అక్కడ చూస్తారు. దాన్ని మీ అందరూ జాగ్రత్తగా పరిశీలించాలి. In the world in which we live, మనం జీవిస్తున్న లోకంలో there's a great need for people like Daniel. దానియేలు వంటి వారి అవసరత ఎంతో గొప్పగా ఉంది. It says here, ఇక్కడ ఏం చెప్పబడిందంటే Daniel was one of the fine young people selected with many other intelligent, smart young people, you know. దానియేలు ఎంపిక చేసుకోబడిన ఇతర తెలివైన జ్ఞానము గల చక్కటి వారైన యువకులలో ఒకడు. God can choose anybody. దేవుడు ఎవరినైనా ఎంపిక చేసుకోగలడు. He can choose someone who's dumb. He can choose someone who's smart. ఆయన తెలివి తక్కువ వారిని ఎంపిక చేసుకోగలడు, తెలివైన వారిని కూడా ఎంపిక చేసుకోగలడు. We shouldn't think that God only chooses those who are weak and dumb and poor. బలహీనులను, తెలివి తక్కువ వారిని, పేదవారిని మాత్రమే దేవుడు ఎంచుకుంటాడని మనం అనుకోకూడదు. He chooses certain rich people like Abraham and Job. ఆయన అబ్రహాము, యోబుల వంటి ధనికులను కూడా ఏర్పరచుకుంటాడు. And he chooses some exceptionally clever people like Paul and Daniel. ఆయన పౌలు, దానియేలు వంటి బాగా తెలివైన వారిని కూడా ఎంచుకుంటాడు. I mean, with God, these things don't make a difference. దేవుడు ఇటువంటి విషయాలను లెక్క చేయడు. You can be, it's a heart that matters, not. ఆయన చూచేది హృదయాన్నే, వేరే వాటిని కాదు. So don't think that, oh well, God doesn't choose all these clever, intelligent people. He chooses only simple people. No. కాబట్టి దేవుడు తెలివైన వారిని, జ్ఞానులను ఎంచుకోడని అనుకోవద్దు. ఆయన ఒక రకమైన ప్రజలను మాత్రమే ఎంచుకుంటాడని అనుకోవద్దు. అలా కానే కాదు. Daniel was an extremely clever, intelligent man. He could pass all the tests there and he came first in the class. దానియేలు ఎంతో తెలివి, జ్ఞానము గలవాడు. అక్కడ పెట్టిన పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. తన క్లాసులో ఫస్ట్ వచ్చాడు. God chooses such people too. దేవుడు అటువంటి వారిని కూడా ఎంచుకుంటాడు. And it says here, but the reason why God chose Daniel was not because he came first in his class. No. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే, దేవుడు దానియేలును ఎంచుకున్న కారణము అతడు క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు కాదు. He chose him because he made up his mind, verse 8, that he would not defile himself. 8వ వచనం ప్రకారము దేవుడు అతన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, తన్ను తాను అపవిత్రపరచుకోనని తీర్మానించుకున్నాడు. The important thing is not how capable we are in the things of the world, but whether we can keep our heart from being defiled. లోక సంబంధమైన విషయాల్లో మనము ఎంత సామర్థ్యం గలవారం అన్నది ముఖ్యమైన విషయం కాదు గాని, ఈ లోక మాలిన్యము మన హృదయంలోకి రాకుండా చూసుకోగలమా అన్నది ముఖ్యమైన విషయం. The great temptation when you have tremendous capabilities in the world, ఈ లోక విషయాల్లో మీకు ఎంతో గొప్ప సామర్థ్యాలు ఉన్నప్పుడు ఉన్న గొప్ప శోధన ఏంటంటే, some of you are very smart and capable in earthly things. మీలో కొంతమంది భూ సంబంధమైన విషయాల్లో ఎంతో తెలివైన వారు, ఎంతో సామర్థ్యం గలవారు. You're very capable in your job. You're able to do certain wonderful things and you get good jobs and good salaries. మీ ఉద్యోగ విషయాల్లో మీరు ఎంతో సామర్థ్యం గలవారు, మీకు ఎంతో మంచి ఉద్యోగాలున్నాయి, మీకు మంచి జీతాలు వస్తున్నాయి. Can you put God first there in your job? మీ ఉద్యోగంలో మీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వగలరా? And say, like Daniel, I'm sorry, I will not do these things which are wrong. తప్పు పనులను నేను చెయ్యను అని దానియేలు వలె చెప్పగలరా? It's a great temptation. అదొక గొప్ప శోధన. Because you can lose the opportunity for promotion. ఎందుకంటే ప్రమోషన్ పొందే అవకాశాన్ని మీరు పోగొట్టుకోవచ్చు. Now, if you're just working as a sweeper or something, that's easy. మీరొక ఊడ్చేవారిగా పనిచేస్తూ ఉంటే అది చాలా తేలిక. Because you don't look much for promotion. But I'm talking about people who have got tremendous abilities. అప్పుడు మీరు ప్రమోషన్ కొరకు చూడకపోవచ్చు. కానీ నేను ఎంతో గొప్ప సామర్థ్యాలున్న వారి గురించి మాట్లాడుతున్నాను. And you have scope to advance. మీకు ముందుకెళ్లే అవకాశం ఉంది. And you know that if you stand up for what is true, సత్యము కొరకు నిలబడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. the authorities won't like it so much. అధికారులకు అది అంత ఇష్టంగా ఉండదు. That's what Daniel faced. దానియేలు ఎదుర్కొంది అదే. The king had said, this is the food you must eat. మీరు తినవలసింది ఈ ఆహారమే అని రాజు చెప్పాడు. But Daniel made up his mind that he will not defile himself, even if the king sent food and said, you got to eat this. రాజు ఆహారం పంపించి మీరు దీన్ని తినాలి అని చెప్పినా కూడా
దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని తీర్మానించుకున్నాడు. And in those days, it was not just a question of being sacked from your job. ఆ రోజుల్లో ఉద్యోగం ఉంటుందా పోతుందా అన్నది ప్రశ్న కాదు. It was a question of losing your head if you dared to defy the king. రాజును ఎదిరించే సాహసం చేస్తే మీ తలనే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. I mean, I'm amazed at Christians who will compromise just to get a promotion. కేవలం ప్రమోషన్ పొందటానికి మాత్రమే రాజీ పడిపోయే క్రైస్తవుల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. Or who compromise just to get a little increment. లేక జీతం పెరుగుతుందని రాజీ పడుతూ ఉంటారు. Or compromise just to keep their job. లేక ఉద్యోగం పోకుండా ఉండటానికి రాజీ పడుతూ ఉంటారు. Here was a man who would not compromise even to keep his head, leave alone his job. తన ఉద్యోగం కాదు కదా, తన తలనే పోగొట్టుకున్న రాజీ పట్టానికి సిద్ధపడని ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. No wonder God bore witness to Daniel and said he is in the same category as Noah and Job. దేవుడు దానియేలు గురించి సాక్ష్యమిచ్చి అతడు నోవా యోబు వంటి వాడే అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. God has got no respect of persons. దేవుడు మనుషులను లెక్క చేయడు, అంటే పక్షపాతం చూపించడు. I believe that in our generation God can point to you and say that you're like that. మన తరంలో కూడా దేవుడు మిమ్మల్ని చూచి మీరు అటువంటి వారే అని చెప్పగలడని నేను నమ్ముతున్నాను. If he sees when he tests you that you will not compromise. ఆయన మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీరు రాజీ పడరని ఆయన చూచినప్పుడు అలా చెప్తాడు. You got to stand true to God in this day of compromise. రాజీ పడే ఈ దినాలలో మీరు దేవుని కొరకు నిలబడాలి. That is the greatest need for young people. యవనస్తుల విషయంలో అదే గొప్ప అవసరత. See, God cannot use a man before he tests him. ఒక వ్యక్తిని పరీక్షించకుండా దేవుడు అతన్ని వాడుకోలేడు. God tested Jeremiah through many situations to see whether he would compromise. దేవుడు ఇర్మియాను అనేక పరిస్థితుల ద్వారా పరీక్షించాడు, అతడు రాజీ పడతాడో లేదో చూడటానికి. He was a prophet and God tested him to see whether he would preach the whole truth or whether he would seek to please people. అతడు ఒక ప్రవక్త, అతడు మనుషుల్ని మెప్పించాలని చూస్తాడో సత్యాన్నంతటినీ బోధిస్తాడో అని చూడటానికి దేవుడు అతన్ని పరీక్షించాడు. And I'm sure millions of prophets through the years have lost God's approval because somewhere along the line they tried to please man. గడిచిన సంవత్సరాల్లో లక్షల మంది ప్రవక్తలు మనుషులను మెప్పించాలని చూసి దేవుని ఆమోదాన్ని పోగొట్టుకున్నారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. But there were a few like Jeremiah who stood true, and Daniel. కానీ ఇర్మియా, దానియేలు వంటి కొందరు దేవుని కొరకు నిలబడ్డారు. And you could find yourself in situations. Daniel found himself in situation in his work spot. దానియేలు పనిచేసే చోట పరిస్థితులను ఎదుర్కొన్నట్లే మీరు కూడా మీరు పనిచేసే చోట కొన్ని పరిస్థితులను ఎదుర్కోవచ్చు. Where he was tempted to compromise, to do something wrong. దానియేలు రాజీ పట్టానికి, తప్పుడు పని చేయటానికి శోధించబడ్డాడు. And you young people can find yourself in situations in your work spot. యవనస్తులైన మీరు పనిచేసే స్థలాల్లో కూడా అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. Where everybody, all the other Jews of Daniel's friends were doing the wrong thing. అక్కడ అందరూ దానియేలు స్నేహితులైన యూదులందరూ తప్పుడు పనే చేశారు. It was a very small issue. అది చాలా చిన్న విషయం. You know, nowadays many people say, oh, that's a small thing. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారంటే అది చాలా చిన్న విషయం. Whenever I hear that word from somebody, I know he's a compromiser. ఎవరైనా ఆ మాట అనడం నేను విన్నప్పుడు అతడు రాజీ పడేవాడని నాకు తెలుసు. Oh, that's a small matter, brother. సహోదరుడా, అది చాలా చిన్న విషయం. That's not a big issue. అదంత పెద్ద విషయం కాదు, అవునా? Such a person will never in his lifetime be in the category of Daniel or Joseph. అటువంటి వ్యక్తి తన జీవిత కాలమంతా కూడా దానియేలు, యోసేపు వంటి వారి వర్గానికి చెందినవాడిగా ఉండడు. What was this small thing? Eat a little pork. ఈ చిన్న విషయం ఏంటి? కొంచెం పంది మాంసం తినాలి, Drink a little wine. కొంచెం ద్రాక్షారసం తాగాలి. Yeah, I know there are some dietary laws God has given in the book of Leviticus, but అవును, నాకు తెలుసు. లేవీకాండంలో కొన్ని ఆహార సంబంధమైన నియమాలు దేవుడిచ్చాడు. it's a small thing. It's not a sin. You're not harming anybody. కానీ అది చాలా చిన్న విషయం. అది పాపం కాదు. నువ్వు ఎవరికీ హాని చేయడం లేదు. You're not hurting anyone. It's a small thing. నువ్వు ఎవరిని గాయపరచడం లేదు. అది చాలా చిన్న విషయం. And perhaps those laws were because they were in the wilderness. Now we are in Babylon and things have improved. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కాబట్టి ఆ నియమాలు ఇవ్వబడ్డాయేమో. ఇప్పుడు మనం బబులోన్లో ఉన్నాము, పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. We got to adjust to our society. That's what people say. మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మనం సర్దుకుపోవాలి.
ప్రజలు ఆ మాటే అంటారు. You know, in Daniel's time, the other Jews could have said what a lot of Christians say today. That was for that time. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు చెప్పినట్లే దానియేలు కాలంలో ఉన్న యూదులు కూడా అది ఆ సమయానికి మాత్రమే అని చెప్పుండొచ్చు. I mean, Moses was speaking in Leviticus for that culture. మోషే లేవి కాండంలో ఆ సంస్కృతికి మాత్రమే చెప్పాడు. Hey, that was 1,000 years ago, Daniel. దానియేలు అది 1000 సంవత్సరాల క్రితం మాట. That's what people say today. Those things that Paul wrote, that is for that culture 2,000 years ago. ఈ రోజుల్లో ప్రజలు చెప్పే మాట అదే. పౌలు రాసిన విషయాలు 2000 సంవత్సరాల క్రితం ఆ సంస్కృతికి సంబంధించినవి. We're living now. మనం జీవిస్తుంది ఇప్పుడు. We can't be particular about these small commandments. Is written only one verse, half a verse. మనం ఇటువంటి చిన్న చిన్న ఆజ్ఞలను పట్టించుకోకూడదు. అది ఒక్క వచనమే, సగం వచనమే. You know that the thing forbidding eating pork was half a verse? Half a verse. పంది మాంసం తినకూడదనే నిషేధం సగం వచనంలో ఉందని మాత్రమే మీకు తెలుసా? సగం వచనమేనా? There's only one verse in Proverbs which says, don't look upon the wine when it stirs itself and is red and stirs itself in the cup. Only one verse. సామెతల గ్రంథంలో ఒక్క వచనం మాత్రమే ఏం చెప్తుందంటే, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. Half a verse. అది సగం వచనం. And people could have come to Daniel and said, why are you bothered about half a verse, man? ప్రజలు దానియేలు యొద్దకు వచ్చి సగం వచనాన్ని ఎందుకు పట్టించుకుంటున్నావు అని ఉండవచ్చు. Do you know the number of Christians today who despise half a verse in the Bible? బైబిల్లో సగం వచనాలను తృణీకరించే ఎంతో మంది క్రైస్తవులు ఈ రోజున ఉన్నారని మీకు తెలుసా? They will never in 1,000 years find the witness of God. వాళ్ళు 1000 సంవత్సరాల్లో కూడా దేవుని సాక్ష్యాన్ని పొందలేరు. No wonder India lacks prophets. భారతదేశంలో ప్రవక్తలు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. No wonder India lacks wholehearted men and women. భారతదేశంలో పూర్ణ హృదయులైన స్త్రీ పురుషులు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. Do you know that God will not test you in the big things? దేవుడు మిమ్మల్ని పెద్ద పెద్ద విషయాల్లో పరీక్షించడని మీకు తెలుసా? He didn't test Daniel to see whether he murdered somebody or committed adultery. No. దానియేలు నరహత్య చేస్తాడా, వ్యభిచరిస్తాడా అనే విషయాల్లో దేవుడు అతన్ని పరీక్షించలేదు. లేదు. It was a small little thing. అది చాలా చిన్న విషయం. There was a little pork on the table. బల్లపైన కొంచెం పంది మాంసం ఉంది. There was a little wine. కొంచెం ద్రాక్షారసం ఉంది. And all the Jews said, come on, let's eat it. యూదులందరూ రండి మనం తిందాం అన్నారు. And somebody says, hey, it says in Leviticus chapter 11, there's certain things we can't eat. ఒకరేమో లేవీ కాండం 11వ అధ్యాయంలో కొన్నిటిని తినకూడదని ఉంది అన్నారు. It says in Proverbs, we can't look at this wine when it's stirring itself. ద్రాక్షారసము గిన్నెలో తలతలాడుచున్నప్పుడు మనం దాన్ని చూడకూడదు అని సామెతల గ్రంథంలో ఉందన్నారు. Then came these arguments. Oh, that was for that culture. That's only half a verse. And అప్పుడు ఈ వాదనలు వచ్చాయి. అది ఆ సంస్కృతికి సంబంధించిన విషయం, అది సగం వచనమే. come on, we got to take the broader view and all these things that we hear today among Christians. రండి మనం పెద్ద మనసు చేసుకుని తిందాము. ఈ రోజుల్లో క్రైస్తవుల మధ్య మనం వినే విషయాలన్నీ కూడా అటువంటివే. But in the midst of it, there was one man, only one man, 17, 18 years old. వాళ్ళందరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే, 17-18 ఏళ్ల గల వ్యక్తి. Who said, brothers, I don't judge you. అతడు ఏం చెప్పాడంటే, సహోదరులారా నేను మీకు తీర్పు తీర్చను. But my conscience does not permit me to do this. కానీ ఇది చేయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. I'm not here. You may call me a legalist. You can call me whatever you like. But మీరు నన్ను అక్షరానుసారుడని పిలవచ్చు, ఇంకా మీకు ఇష్టం వచ్చినట్లు పిలవచ్చు. I fear God. నేను దేవునికి భయపడతాను. And even if it's 1/10 of a verse, if God has said it, I'll do it. అది వచనంలో 10వ భాగమైనా కూడా దేవుడు దాన్ని చెప్తే నేను దాన్ని చేస్తాను. Can you imagine the delight it brought to the heart of God? అది దేవుని హృదయానికి ఎంత సంతోషాన్ని తెచ్చిందో మీరు ఊహించుకోగలరా? Not because Daniel didn't eat pork. That's not the point. అంటే దానియేలు పంది మాంసం తిన్నందుకు కాదు, విషయం అది కాదు. The pork was only a test. పంది మాంసం ఒక పరీక్ష మాత్రమే. Not because Daniel didn't drink wine. దానియేలు ద్రాక్షారసం త్రాగనందుకు కాదు. The wine was only a test. ద్రాక్షారసం ఒక పరీక్ష మాత్రమే. Today we can eat pork and drink a little wine. There's no sin in that. ఈ రోజు మనం పంది మాంసం తినొచ్చు, కొంచెం ద్రాక్షారసం తాగొచ్చు, దానిలో పాపమేమీ లేదు. I mean, if it was a sin then, it must be a sin now too. It is not.
అది అప్పుడు పాపమైతే ఇప్పుడు కూడా పాపమై ఉండాలి, కానీ కాదు. It was kept there as a little test. అదొక చిన్న పరీక్షగా అక్కడ ఉంచబడింది. And I found in the New Testament too, there are these little 1/10 of a verse somewhere. క్రొత్త నిబంధనలో కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలు వచనంలో 10వ భాగంలో ఉంటాయని నేను చూశాను. It's not important, but it's a test అది ముఖ్యమైన విషయం కాదు, కానీ అదొక పరీక్ష. to see whether you obey it or not. మీరు దానికి లోబడతారో లేదో చూద్దామని. To see whether you come in the same category as Daniel. మీరు దానియేలు చెందిన కోవకే చెందుతారో లేదో చూద్దామని. And to see whether you become proud and judge other people who don't obey that verse. లేక మీరు గర్వించి ఆ వచనాన్ని లోబడని వారిని తీర్పు తీరుస్తారో లేదో చూద్దామని. That's the other way you can spoil yourself. మిమ్మును మీరు పాడు చేసుకోవటానికి అది మరొక మార్గము. You can obey a verse and then destroy all the effect of that verse by being proud. మీరు ఒక వచనానికి లోబడి గర్వించడం ద్వారా దాని ప్రభావాన్ని పోగొట్టుకోవచ్చు. Like you heard me say, you make this wonderful chicken curry and then you put one dead lizard inside. నేను మీకు చెప్పినట్టు మీరు అద్భుతమైన కోడి కూరను చేసి దానిలో ఒక చచ్చిన బలిని వేస్తారు. The dead lizard is your pride that, I'm obeying this verse and those other fellows are not. ఆ చచ్చిన బలి ఏంటంటే ఇతరులు ఈ వచనానికి లోబడకపోయినా నేనైతే లోబడుతున్నాను అనే గర్వము. Please, when you make the chicken curry, please don't put a dead lizard inside. మీరు కోడి కూరను చేసినప్పుడు దయచేసి దానిలో ఒక చచ్చిన బలిని వేయవద్దు. Spoils the whole thing. అది దాన్ని అంతటినీ పాడు చేస్తుంది. Leave others alone. ఇతరుల విషయం వదిలేయండి. That's another thing I found. అది నేను చూసిన మరొక విషయం. So many fine young people, they cannot leave other people alone. చాలా మంది మంచి యవనస్తులు ఇతరుల విషయం వదిలేయలేరు. They are busybodies in everybody's affairs. అందరి విషయాల్లో జోక్యం కలుగు చేసుకుంటారు. Why don't you do it like me? నేను చేసినట్టు నువ్వెందుకు చేయవు? Why should they do it like you? నువ్వు చేసినట్లు వాళ్ళెందుకు చేయాలి? There are elder brothers like that. అటువంటి సంఘ పెద్దలు కూడా ఉన్నారు. They want everybody to do it like them. అందరూ వారు చేసినట్లే చేయాలనుకుంటారు. Who said they should do it like you? మీరు చేసినట్లే వాళ్ళు చేయాలని ఎవరు చెప్పారు? Leave them alone. వాళ్ళ సంగతి వదిలేయండి. If they want to go to hell, let them go to hell. వాళ్ళు నరకానికి వెళ్లాలనుకుంటే వెళ్ళనివ్వండి. If they want to disobey God, let them disobey God. వాళ్ళు దేవునికి లోబడకుండా ఉండాలనుకుంటే అలాగే ఉండనివ్వండి. You preach the word and then leave it to them whether they want to obey God or not. మీరు వాక్యాన్ని బోధించి లోబడాలో లేదో అన్న విషయాన్ని వారికి వదిలేయండి. But you don't compromise. కానీ మీరు రాజీ పడొద్దు. That's the position Daniel took. దానియేలు అటువంటి వైఖరినే అవలంబించాడు. He didn't go around judging all those other fellows. అతడు ఇతరులకు తీర్పు తీరుస్తూ తిరగలేదు. Be a young person like that. అటువంటి యవనస్తుడిగా ఉండండి. Wholehearted, radical, obeying every little thing in God's word. పూర్ణ హృదయముతో తీవ్రత కలిగి దేవుని వాక్యంలో ప్రతి చిన్న విషయానికి లోబడుతూ, But not judging anybody else. కానీ వేరెవ్వరికీ తీర్పు తీర్చకుండా. It's that second part that is very difficult for many young people. చాలా మంది యవనస్తులకు ఆ రెండో విషయమే చాలా కష్టం. And even older people. పెద్దవాళ్లకు కూడా కష్టమే. That proves that they are not wholehearted. వాళ్ళు పూర్ణ హృదయులు కాదని అదే నిరూపిస్తుంది. That proves they are not living before God's face. వాళ్ళు దేవుని ఎదుట జీవించడం లేదని అదే నిరూపిస్తుంది. They are obeying something in order to show others. See. ఇతరులకు చూపించడానికి మాత్రమే వాళ్ళు లోబడుతున్నారు. చూడండి, See me. నన్ను చూడండి. That's the dead lizard. It's about 25 dead lizards when it's like that. అదే చచ్చిన బల్లి. అలా చేస్తే 25 చచ్చిన బల్లులను వేసినట్లే.